నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. జగన్ రాకముందు చంద్రబాబు కనుసన్నల్లో ఉన్న ఏపీలో అభివృద్ధి జరిగింది పెద్ద సున్నా. జగన్ వచ్చాక అంచనాలను మించిన అభివృద్ధి కనుచూపు మేర వరకు కనిపిస్తోంది. శత్రువులు కూడా ఇది కాదనలేని కంటికి కనిపించే వాస్తవం. స్కూళ్లు, ఆసుపత్రులు, పోర్టులు, ఫిష్ ల్యాండర్లు, మెడికల్ కాలేజీలు ఒకటా రెండా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబుకు కన్ను కుట్టింది. అందుకే ఎలాగైనా సీఎం కావాలని చూస్తున్నారు. జగన్ చేసిన అభివృద్ధి అనే సింహాసనంపై కూర్చొని పైసా ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ కొట్టేసి హాయిగా దున్నేయాలనుకుంటున్నారు. బట్ ఓటర్స్ నాట్ అలౌడ్ అంటున్నారు. ఏపీలో విశాలమైన సాగర తీరం, రాష్ట్రంలో ప్రస్తుతమున్న 6 పోర్టులకు అదనంగా ఏపీ మ్యారిటైమ్ బోర్డు 4 పోర్టులను అభివృద్ధి చేసింది. వీటిల్లో భావనపాడు, కాకినాడ గేట్వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు ఉన్నాయి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఏపీలో నాడు నేడు కింద సీఎం జగన్ 8,480 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రారంభించారు సీఎం జగన్. వీటిల్లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటితో పాటు రాష్ట్రంలో 2 అంతర్జాతీయ విమానాశ్రయాలకు సీఎం జగన్ గతంలో శంకుస్థాపన చేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు, కుప్పం విమానాశ్రయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరో 1-2 సంవత్సరాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో రైతులకు అండగా 10,000 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి పెట్టుబడి కింద సంవత్సరానికి 13,500 రూపాయలను ప్రజలకు నేరుగా ఇస్తున్నారు. అంతేకాదు, మరోసారి వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే 17,000 రూపాయలకు పెంచుతామని జగన్ తన మేనిఫెస్టోలో చెప్పారు. అలాగే ప్రతి గ్రామంలోని ప్రజల కోసం తాను తెచ్చిన నవరత్నాలను చేర్చేందుకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి చరిత్ర సృష్టించారు సీఎం జగన్.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో వైద్యం కోసం ఇబ్బంది పడకుండా 10,000 క్లినిక్లను ఏర్పాటు చేశారు. అలాగే 15 లక్షల మందికి ఆరోగ్య ఆసరా ఇచ్చి ఆదుకున్నారు. నాడు నేడు కింద గ్రామంలోని ప్రతి చిన్నారి బడికి పోవాలని సీఎం జగన్ అనుకున్నారు. అందుకోసం తన బిడ్డను బడికి పంపించే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. వీరిలో 44 లక్షల తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు అమ్మఒడి పథకం కింద నగదును జమ చేశారు. దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి కోసం శాశ్వత పరిష్కారం కనుగొంది వైసీపీ ప్రభుత్వం. ఉద్దానం ప్రాంతానికి రక్షిత మంచినీరు అందించేందుకు 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఉద్దానం ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరమండలం రిజర్వాయర్ వంశధార నది బ్యాక్ వాటర్ నుంచి నీటిని సేకరించి వాటిని శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి సుమారు 132 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా ఉద్దానం చివరి ప్రాంతం నుంచి ఇచ్చాపురం వరకు అందరికీ శుద్ధి చేసిన మంచినీరు అందిస్తున్నారు. ఎన్నో పథకాలను తీసుకువచ్చారు సీఎం జగన్. ప్రజలకు మంచి చేసి తాను ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన తాను చేయగలిగిందే చెప్తానని, చేయని అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయనని చెప్తూ ప్రజల్లో ఉండిపోయారు. అందుకే చంద్రబాబు అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు సీఎం అయితే డెవలప్ చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే జగన్ చాలా వరకు చేశారు. ఇది ఆయన మనసుకు బాగా తెలుసు. అందుకే జగన్ను ఎలాగైనా ఓడించాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే తాము జగన్నే గెలిపించుకుంటామని ఓటర్లు చెబుతున్నారు. Subscribe .news